గర్వపడాలి చంద్రబాబు చూసి. ముఖ్యమంత్రికి కొడుకులు ఉన్నారు, రామారావు అంటాడికైతే డజన్లు ఉన్నారు, ఒకరిద్దరు కాదు. రామకృష్ణ, బాలకృష్ణ, శివకృష్ణ, చారికృష్ణ, అంతా చాలా మంది కృష్ణులు ఉన్నారు, 12 మంది ఉన్నారు. ఒక కొడుకైనా తండ్రి పేరు నిలబెట్టారా అని అడుగుతున్నారు. వర్ధంతికి జయంతికి తెలియని కొడుకు కూడా చంద్రబాబు ఉన్నాడు. ఇట్లాంటి కొడుకులు ఉన్నారు. కానీ మనకు కూడా మన ఆరాధ్య నేతకు కొడుకు పుట్టారు. ఆ కొడుకు ఆంధ్రప్రదేశ్ చరిత్రని తిరగరాస్తున్నాడు. తండ్రి పేరును శాశ్వతంగా నిలబెట్టేలా చేస్తున్నాడు. తండ్రి ఆశయం కోసం బిగించిన పిడికిని వదలకుండా పోరాటం కొనసాగిస్తున్నాడు. చంద్రబాబుకు చెమటలు పట్టిస్తున్నాడు. మనం గర్వపడాలి, మా నేతకు పుట్టిన కొడుకు నాయకుడు అని. ఏ నాయకు, ఈ రాష్ట్రం పరిపాలించిన ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి కొడుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్రంగా నాయకుడు అయ్యాడో ఒక్కరిని చెప్పండి సవాల్ చేస్తున్నాం. ఒక్క జగన్మోహన్ గారు పార్టీని నడుపుతున్నాడు, జైల్లో పెట్టి నడుపుతున్నాడు, కక్ష సాధింపులు చేసి నడుపుతున్నాడు, తనపై దాడులకు ముసుగొలుపులా నడుపుతున్నాడు. వాళ్ళు ఎంతటికి బరి తెగించినా కూడా పార్టీని నడుపుతున్నాడు, ప్రజలకు అండగా ఉంటున్నాడు, యువకులను ముందుగా నడిపిస్తున్నాడు. అటువంటి నాయకుడు నాయకత్వంలో మనం పనిచేస్తున్నందుకు నిజంగా గర్వపడాలని తెలియజేస్తున్నాం.